శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభకు సర్వసిద్ధమైంది. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శ్రీ షిరిడి సాయిబాబా గార్డెన్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో పాటు యువతతో కలిసి యోగాసనాలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నూతన భవన నిర్మాణ పనులను డీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. భవన నిర్మాణ పురోగతిపై కాంట్రాక్టర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా తూర్పు బోయపడులోని నాగర్పమ్మ దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయ హుండీలో నగదుతో పాటు అమ్మవారి పడిగా, సరుడు మంగళసూత్రాలు, 5 తులాల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేశారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఈద్గా కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. సుమారు 9 తులాల బంగారం, 15 తులాల వెండి, ఇత్తడి పాత్రతో పాటు ₹1,00,000 నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. కాకినాడ జిల్లా గండేపల్లిలోని జట్ రాగంపేటలో బహుజనుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో వల్లూరి సత్యానందం పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని కాటి కాపుర్ల కాలనీలో సిఐ శ్రీహరి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సిఐ శ్రీహరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. నేరరహిత సమాజానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు పోలీసులు. పల్నాడు జిల్లా ఖమ్మంపాడులో గుంటూరు డిపో బస్సు ఓ వ్యక్తి ఢీకొట్టింది. ఘటనలో కొత్తపల్లి గ్రామానికి చెందిన వినుగు బ్రహ్మారెడ్డికి తీవ్ర గాయాలు కాగా మాచర్ల ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా తడకలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆది మహేంద్ర అనే 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా త్రిలోక్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.